ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా నేను. మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. నేను ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి బయటకు కనిపిస్తాను కాదు, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నీకు తెలుసు, నీ మిత్రులకు తెలుసు. నేను నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్కరోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం, కమిటీ చైర్మన్, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు, మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు, అదర్వైజ్ ఆఫీసర్స్, మీరు ఏం కావాలన్నా సభలోనే కాదు సభ తర్వాత కూడా మీరు రాండి. ఫైనల్గా నా సూచన ఏంటంటే, ఎవరైతే ఇందులోకి రాలేదో, ఈ సర్వేలో భాగస్వాములు కాలేదో, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రాండి. చంద్రశేఖరరావు గారికి, తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారి మనసును అర్థం చేసుకోండి. ఆయన మనసు, ఆ పక్కనున్న మా మిత్రుడు గంగుల కమలాకర్ కూడా బాధపడుతున్నాడు. అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలేస్తాడు, మా సార్ లెక్కలకి వస్తలేడు, ఎల్లుండి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని. దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా, దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేమేదో లాభం ఆపేక్షించి చేస్తలేం. ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము. ఈ మంచి పనికి అందరు సహకరించండి. మీ నాయకులకు కూడా చెప్పండి, డిఫర్ అయితే డిఫర్ కానివ్వండి, నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను. కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది. దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనమైంది. ఏ ఆలోచన, ఏ ఉద్దేశం బలైన వర్గాలకు ఉందో, మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది. పర్పస్ డిఫీట్ చేయకండి. పొలిటికల్ గా నాతో డిఫర్ అయితే డిఫర్ కాండి. ఐ డూ అగ్రీ, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. డైలాగ్ కొట్టిండు, రోజు కలుతా ముఖ్యమంత్రి, మా ఇంట్లో దర్వాజా ఖుల్లా ఉంటది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన. 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. కొడంగల్ వాళ్ళని కూడా రానిస్తలేడా? కొడంగల్ వాళ్ళు పోతే కూడా దగ్గర రానిస్తలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి, గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపుల్ని తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు వేయలేదు, పోయాడు కూడా. దయచేసి మీరు కూడా కలిసి ఉండాలి. నాదొక చిన్న సూచన, జర మీ దాంట్లో వీటిపై కూడా నా సంటోళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రుడిని సాయం చేయబోతే మీరే కోర్టుకు పోయి స్టే తెచ్చే వరకు నేను పని చేయలేకపోయినా. జర మీరు కూడా కలిసి ఉండండి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు, ఇప్పుడు అంత భూమి మీద లేడు, గాలిని తిరుగుతుండు. ఆయన గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు, భూమి మీద కనబడతలేడు ఆయనకు. ఆయన భూమి తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండిపై జర ఆర్ఎంపీలు రాండిపై మీ పని చేస్తా అంటాడు. సో ఆ పని మీరు చేయండి. రేపు అసెంబ్లీ పెడతారు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ పిఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున